హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మనం సింపుల్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మోడల్ హ్యాండ్ చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చూడగానే స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తాను, మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా. ఇప్పుడు దానికోసం అనేసి సమోసాలు లాగా తయారు చేస్తున్నాను అనమాట. క్లాత్ని ఇలా అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని సమోసాలు అనేది తయారు చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని అవసరమైతే హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకుంటామో అంత పొడవు అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి షార్ట్ హ్యాండే పెడుతున్నాను అనమాట. మీరు ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఎన్ని కావాలంటే అన్ని అలాగే తయారు చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం హ్యాండ్ తయారు చేసుకునే క్లాత్ అనమాట. దానికి వచ్చేసి సెంటర్లో మార్కింగ్ చేసుకొని ఈ సమోసాలు అనేది కరెక్ట్గా లెంత్ చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ సెంటర్కి వచ్చేలాగా ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. కదలకుండా ఇటు రెండో సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా జరగకుండా ఇలా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇటు సైడ్ ఖర్చు కనిపిస్తుంది కదా, ఆ ఖర్చు కనిపించకుండా దానిపైన లేసు అలాంటిది కూడా ఏమైనా వేసుకోవచ్చు. నేనేంటంటే క్లాతే ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. మనకు ఖర్చు కనిపించకుండా లేస్ కూడా అవసరం లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ ముందు కట్ చేసి పెట్టాను. అదే షేప్లో క్లాత్ మీద వేసుకొని ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా హ్యాండ్ తీసుకున్నాం అనుకో, లెంత్ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకునే మోడల్ పెట్టుకోవాలి కదా, అలాంటప్పుడు సరిపోదు అనమాట. అందుకని ముందుగా పేపర్ కట్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు కింద వైపు వచ్చేసి మనకి ఎంత ఫ్రిల్స్ కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. నేను 1.5 వెడల్పు క్లాత్ తీసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టెప్స్ అనేది పెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా నీట్గా జరగకుండా స్టెప్స్ అనేది మనం పెట్టుకోవాలి, ఫ్రిల్స్ అనేది. సారీ, స్టెప్స్ అన్నా కదా, ఫ్రిల్స్ అన్నది ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కింద వైపు ఇలా అటాచ్ చేసుకుందాం. ఇలా కింద వైపు పెట్టుకున్నాను అనుకో, పైన ఖర్చు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా లేస్ వేసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా ఇలా చూపించిన విధంగా పైనుంచి స్టిచ్ చేసుకొని లోపల వైపుకి తిప్పేసుకోవచ్చు అన్నమాట. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను మీకు. ఎలాంటి బ్లౌజ్ కూడా మోడల్ ఎలాంటి హడావుడి లేకుండా లేస్లు అలా చూడండి. దానిపైన నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఆ ఫ్రిల్స్ అనేది పైకి లెగవకుండా నీట్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్కి. చూడండి, నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సమోసాల దగ్గర పూసలు అనేది కుట్టుకుందాము. చూడండి, 2 సమోసాలు ఎదురెదురు ఉన్నాయి కదా, 2 కలిపేసి ఇలా చూపించిన విధంగా పూసలు అనేది కుట్టుకోవాలన్నమాట.
చూడండి, ఇప్పుడు నీట్గా మనం పూసలు అనేది కూడా కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కింద వైపు ముడేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పూసలు కుట్టుకున్న తర్వాత ఎలా ఉందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా సింపుల్గా కూడా ఉంది.